ఎవరో విధవలు మాట్లాడతారు, మేము పట్టించుకోమండి. పనికి మాలినోడు ఎవడో మాట్లాడితే మేము పట్టించుకోము. పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలేం. ఏమండి, అది వట్టి డొల్లా, 100% బోకస్. ఇది నేను చెప్తలేను, వినాలి, మీరు వినాలి. నేనే అడిగిన, నేను అడగలేదు అంటాను, ఇప్పుడు అడుగుతా. ఇచ్చిన పద్ధతి ఏందనేది ఇగో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ జర్నల్. హౌ పొటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా. ఇది వట్టిదే బోకసు. ఇందులో ప్రభుత్వం పెట్టేది 1,00,000 కోట్లు కూడా లేదు, అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ వ్యాఖ్యానించింది. ఇదేంది? జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్. దీని పేరు బెర్నిస్ట్ అనేది ఉంది. వీళ్ళు ఇండియా స్ట్రాటజీ, డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆర్ టు రీచ్ ది 20 lakh crores నంబర్. అంటే అంకెల గారడిన నిజంగా జీడిపి రివైవల్ అని ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్. పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది, నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మేము అడిగింది, మేము కోరింది ఇది కాదు. దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఘోర విపత్తు సంభవించి కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు, ప్రపంచాలు, రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏందండి? రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం. ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాయల్లో ప్రజల్లోకి పంపిణీపోతాం. అది మేము అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాలుగా భావించి, ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం? ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే 2% FRBM పెంచింది. అంటే రేపు తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు వస్తుంది. దానిలో వాళ్ళు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు. అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే. వీళ్ళ మెహర్బాని ఒక రూపాయి నోటు లేదు దాంట్లో. 20,000 కోట్ల పరిమితి పెంచినామంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం. అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు. అందులో కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇయ్యదు. దానిలో ఆంక్షలు ఎంత దరిద్రం కొట్ట ఆంక్షలు అంటే 5,000 కోట్లేమో ఇస్తారట. అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు. ఇలా కొన్ని పత్రికలు రాసినాయి, కొన్ని పేపర్లు ఎడిటోరియల్ కూడా రాసినాయి, తెలంగాణకు ఒరిగేది ఏం లేదని. అంటే 3.5 మనకు ఆల్రెడీ ఉంది కదా. ఆ 5,000 crores ఎట్లా వచ్చేది? కొత్తదేం లేదు. ఆ 5,000 crores వస్తుంది. మిగిలిన 2,500 కోట్లకు ఒక రిఫార్మ్ ఆంక్ష ఎవ్రీ 2,500 crores. కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద మేడ మీద కత్తి పెడితే 2,500 కోట్లు ఇస్తారట. ఇదేనా ఈ ప్యాకేజా? వాట్ ఈస్ దిస్? ఈ ప్యాకేజ్ అనరు. వెరీ సారీ. ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఏడలు ఇట్లా వ్యవహరించచ్చునా? ఎంత దుర్మార్గం అండి ఈ విపత్కర పరిస్థితులలో. సో అట్లా ఇంకా పెట్టినారు. మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? మున్సిపాలిటీలలో ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. రిఫార్మ్స్ మున్సిపాలిటీల ఆదాయం వేస్తే. ఇది ప్యాకేజ్ అంటారా? ఏమంటారు దీన్ని? ఏమనాలా? ఇజ్ ఇట్ ఏ ప్యాకేజ్? ప్రోత్సహించే విధానమేనా ఇది? ఇంకో దానికి ఇంకేదో పెట్టిండ్రు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు. సరే, అందులో మనం నంబర్ 1 ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము ఎప్పుడో చేసినాం. వీఆర్ ఛాంపియన్స్. ఇందులో 4 3 సాటిఫై చేస్తే ఇంకో 5,000 కోట్లు ఇస్తారట. ఇదేం బేరం అండి? ఇదా దీని ప్యాకేజ్ అంటారా? ఇది పచ్చి మోసం, దగ, అంకెల గారడి, అంత గ్యాస్. కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది. ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా. ఆటోమేటిక్గా బయటపడితే ఆగుతుందా? ప్యాకేజ్ నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది, బోకస్ ఉంటే ఎట్లుంటుంది అని తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది.
మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐ రియల్లీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్. ఐ రియల్లీ ఫీల్ సారీ. దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ద వే. కంప్లీట్ రాంగ్ ఇది. రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం. కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు. అది పూర్తిగా డొల్లా బోగస్ అనేది ఇలా దీంతో రుజువైపోయింది. ఇంకెక్కడ ఫెడరలిజం ఉందండి? చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం. ఇదే పిల్లల కొట్లాడనా? ఇదేనా? ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇది అన్యాయం. మెడ మీద కత్తి పెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చేయి, ఇస్తావు నీకు బిచ్చం ఇస్తా 2,000 కోట్లు. ఇదేనండి? నువ్వు ఫలాంది చేయి, మున్సిపల్ ట్యాక్సులు పెంచు, మున్సిపల్ ఆదాయం పెంచు, అయితే 2,000 కోట్ల భిక్షం ఇస్తా. ఇదా? కెన్ దిస్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్యాకేజ్? నేనేమంటున్నాను, మనం చేస్తాం చేయమనేది కాదు, విధానం కరెక్ట్ కాదు. తెలంగాణ డెఫినెట్గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా, వాళ్ళు పెట్టిన కండిషన్లో 3 కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం. నంబర్ 1 ఉన్నాం కంట్రీలో, 1 నేషన్ 1 రేషన్ కార్డు. దాంట్లో ఈఓడిబిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తూ ఉంది. టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం. కొత్త నిబంధన ఏం లేదు, మనం తీసుకోవచ్చు. కరెంట్ రిఫార్మ్స్ ఎస్, మేము క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం. మేము చెయ్యం. ఆ ముష్టి 2,500 కోట్లు తీసుకోము అవసరం అనుకుంటే. అది నెక్స్ట్ మళ్ళీగా అది ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ. కంప్లీట్ ప్రైవేట్, ఇంకేముండదు. ఇక తట్టుకొని నిలబడతాం. డివల్యూషన్ ఫండ్స్ అన్నారు. అప్పుడు తెలియదా మీకు? అప్పుడు మంత్రిమండలిలో ఎందుకు ఈ ప్రతిపాదన పెట్టి డివల్యూషన్ ఫండ్స్ అనకూడదు, ఇది రాష్ట్రాల వాటా పన్నులదని చెప్పి ఎందుకు అనలేదు? మరి ఈరోజు అంటున్నారన్నమాట. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఈ యొక్క ఎఫ్ఆర్బిఎంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో ఉన్న తప్పేంటో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 1 నేషన్ 1 రేషన్ కార్డు ముఖ్యమంత్రి గారు చెప్పారు, దేశంలో మేమే ఫస్ట్ ఉన్నామని. ఇక మీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం చాలా ముందుంది అని పదే పదే చెప్తున్నారు కదా. అయినప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటని అడుగుతా ఉన్నాం. 4 నిబంధనల్లో 2 నిబంధనలు మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. మేమే ముందున్నాం, దేశంలో అన్ని రాష్ట్రాలలో మేమే ముందున్నామని చెప్తున్నారు. 3వది విద్యుత్ సరఫరా సంస్కరణలు. ఇందులో సంస్కరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. డిస్కంలు స్వయం శక్తితో నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈరోజు 1 నేషన్ 1 గ్రిడ్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి దేశమంతా ఒక గ్రిడ్ ఏర్పడిన తర్వాత దీంట్లో సంస్కరణలు జరగాలి. పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఆర్థిక స్వయం సమృద్ధి సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలి, దుబారాను అరికట్టాలి. ఇందులో తప్పే ఉందని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పలేదా ఇంతకుముందు? మీరు చెప్తేనే ఒక మాట, గ్రామ పంచాయతీలు కూడా స్వయం సమృద్ధిగా ఉండాలి, లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండడానికి వీల్లేదని చెప్పినటువంటి మీరు ప్రధానమంత్రి గారు ఒక నియమం పెట్టి సంస్కరణలు తీసుకొచ్చి ఎఫ్ఆర్బిఎం లింక్ చేస్తే దాన్ని విమర్శిస్తున్నారు. నిన్నటి రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు అదే మీటింగ్లో చెప్పారు, ఏదైతే ఎఫ్ఆర్బిఎంలో కేంద్ర ప్రభుత్వము
కొన్ని సంస్కరణలు లింకు చేసి చేసినటువంటి ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ మీరు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? కేంద్ర ప్రభుత్వము ఈ రకంగా నియంత్రితంగా వ్యవహరిస్తున్నది, సంస్కరణల పేరు మీద మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందన్నారు. మరి మీరేం చెప్పారు? తెలంగాణ ప్రభుత్వము పంటల విధానంలో మార్పులు తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పంటలు మాత్రమే రైతులు వేయాలి, ఆ రకంగా పంటలు వేసినటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు పథకం వర్తిస్తుంది, మేము చెప్పినటువంటి పంటలు వేయకపోతే రైతు బంధు పథకం ఆ రైతులకు వర్తించదని మీరు నిబంధనలు పెట్టారు కదా, అది మేమైనా వ్యతిరేకిస్తున్నామా? అదే సంస్కరణలో భాగం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పంటలు గిట్టుబాటు ధర దొరకడానికి మీరు అవలంబిస్తున్నటువంటి విధానం కావచ్చు, దానికి మీరు రైతు బంధు పథకం లింకు పెట్టారు. అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎట్లా కరెక్ట్ కాదని అడుగుతా ఉన్నాను. ఎందుకు 2 నాలుకల దూరం అని అడుగుతా ఉన్నాను. ఇందులో ఈ 4ట్లో ఏవి మూడు చేసినా కూడా పూర్తిగా మీరు 5% రుణాలను తీసుకోవచ్చు అనేది. ఎక్కడైనా సరే ఈరోజు సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న చాలా రకాలుగా ఇది ఒక బోగసు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజ్ ఒక బోగసు, ఇందులో ఏమీ లేదు, పెద్ద సున్నా, ఇది దుర్మార్గమైనటువంటి విధానము, ఇది ఒక ఫ్యూడల్ విధానము, నరేంద్ర మోడీ గారిది ఒక నియంత్రిత వైఖరి, అనేక రకాలుగా వారు మాట్లాడారు. నేను మాట్లాడలేను, ఆ భాష, ఆ శక్తి కూడా లేదు నాకు, ఆ రకమైనటువంటి భాష ఉపయోగించే శక్తి లేదు. అంటే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క ప్యాకేజీని విమర్శిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 70 సంవత్సరాలుగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు కోట్లాది మంది ప్రజలు, వలస కార్మికులు పొట్ట చేత పట్టుకొని పసిపిల్లలను భుజాన వేసుకొని అన్నమో రామచంద్ర అని పని కోసం ఈరోజు సొంత ఊరు వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి ఈరోజు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎందుకు వెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను.